నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. ఈరోజు మనతో పాటు వాస్తు కన్సల్టెంట్ మంజుల గారు ఉన్నారు. నమస్తే మంజుల గారు. నమస్తే అండి. మంజుల గారు, ప్రీవియస్గా మీరు చాలా వీడియోస్లో వాస్తు గురించి మాకు తెలియజేశారు మా వ్యూవర్స్ కోసము. అయితే వాస్తులో దోషం ఉంది అనేది మనం అంటే ఫస్ట్ ఇప్పుడు మనకి డౌట్ వచ్చినప్పుడు ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఏ పాయింట్స్ మేజర్గా మనకి వాస్తు దోషం వల్ల వస్తూ ఉంటాయి అంటారు? వాస్తులో మనము ఫస్ట్ చెక్ చేసుకోవాలి అంటే టాయిలెట్స్ అండి. ఓకే. ఎందుకంటే దీని రీజన్ ఏంటి అంటే ఎప్పుడైతే వాస్తుశాస్త్రం పుట్టిందో అప్పట్లో టాయిలెట్స్ లేవు ఇంట్లో. అప్పట్లో పాతకాలంలో బయటికి వెళ్ళడం అలా చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే పరిస్థితులు మారుతున్నాయో ఇప్పుడు ఏంటంటే అది ఒక ఇంపార్టెంట్, ఇంట్లో కంపల్సరీ ఉండడం అనేది ఇంపార్టెన్స్ అయిపోయింది. సో ఇప్పుడు అందరి ఇళ్ళలో ఉండిపోతున్నాయి కదా, అది అంటే కట్టేటప్పుడు డిఫాల్ట్గా చేస్తే అది వచ్చేస్తుంది. అంటే కన్స్ట్రక్షన్లోనే అది ఒక ఇంపార్టెన్స్ అయిపోయింది. ఇంకంటే ఒక రూమ్లో ఒకటి, బెడ్రూమ్లో ఒకటి, హాల్లో ఒకటి, కామన్గా ఒకటి, అలా టాయిలెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో మనకు వాస్తులో ఎక్కడ కూడా టాయిలెట్ గురించి ఇవ్వలేదు వాస్తు శాస్త్రంలో. సో మనం దానికి రెమెడీస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఎలాంటి రెమెడీస్ చేసుకోవచ్చు? ఎలాంటి రెమెడీస్ అంటే ఇప్పట్లో అయితే చాలామంది బ్లూ టేప్స్ అని, సపోజ్ నార్త్లో టాయిలెట్ ఉంది అనుకోండి, దానికి బ్లూ కలర్ టేప్తోని దాన్ని కవర్ చేస్తారు. సో దాని ఎనర్జీస్ అనేది బ్లాక్ అయిపోతాయి అక్కడ. ఓకే. అలా సౌత్లో వచ్చేసి రెడ్ కలర్ టేప్తో, సౌత్ వెస్ట్లో వచ్చేసి ఎల్లో కలర్ టేప్తో, ఓకే, అలా మన పంచభూతాలలో ఉండే దాని ఆధారంగా కలర్స్తోని దాన్ని బ్లాక్ చేస్తారు. అంటే ఏ సైడ్ మనము అది ఉందో చూసుకొని అక్కడ ఏ కలర్ అయితే బ్లాక్ చేస్తుందో అది యాడ్ చేసుకోవాలి. ఆ కలర్ని, సెల్ఫ్ కలర్ని యాడ్ చేసి దాన్ని బ్లాక్ చేయొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు టాయిలెట్స్ అనేవి ఉండకూడని ప్లేస్లో ఉంటే దోషం వస్తుంది అని అంటున్నారు కదా, అసలు ఏ ప్లేస్లో ఉండాలి మన ఇంట్లో? టాయిలెట్స్ వచ్చేసి దాన్ని మనం బెస్ట్ ప్లేస్ అని అనలేము, కాకపోతే బట్ ఉండొచ్చు. అది వచ్చేసి ఒకటి సౌత్ ఆఫ్ సౌత్ వెస్ట్ అండి, ఇంకొకటి వచ్చేసి వెస్ట్ ఆఫ్ నార్త్ వెస్ట్. ఈ రెండు డైరెక్షన్స్లో టాయిలెట్ ఉండొచ్చు. దానివల్ల అంత డిస్టర్బెన్స్ అనేది లైఫ్లో ఛాలెంజెస్ అనేవి తక్కువ ఉంటాయి దానివల్ల. ఇప్పుడు మనకి టాయిలెట్స్లో దోషం ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది? అంటే ఏదైనా మనకి క్లూ లాగా అనిపిస్తుందా? అంటే ఎట్లాంటి దోషాలు, ఇప్పుడు ఈ దోషం ఉన్నప్పుడు మనకి ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? నార్మల్గా సిమ్టమ్స్ ఏముంటాయి? అవును, ఎలా అంటే ఇప్పుడు మనము డైరెక్షన్స్ వైజ్ చూసుకుంటే టాయిలెట్స్ అనేది ఇప్పుడు మామూలుగా టాయిలెట్ పని ఏంటంటే దాన్ని ఫ్లష్ ఆఫ్ చేయడం. సో మనము ఎక్కడైతే అది ఉందో అప్పుడు ఆ డైరెక్షన్ యొక్క లక్షణాలు ఏవైతే ఉంటాయి, సపోజ్ నార్త్ అనుకోండి, మనీ ఆపర్చునిటీస్, నార్త్ ఈస్ట్ అనుకోండి, మైండ్ క్లారిటీ, సౌత్ ఈస్ట్ అనుకోండి మనకి మనీ రావడము, సౌత్ వెస్ట్ అండి అది ఒకటి పితృదేవతల దిశ, సో దానివల్ల పితృదోషం అని. సో ఎక్కడైతే అది ఉందో ఆ ప్లేస్లో దాని లక్షణాన్ని కోల్పోతుంది, ఆ లక్షణాన్ని ఫ్లెష్ ఆఫ్ అయిపోతాయి అనమాట. సో అలా మనం చూసుకోవాలి దాన్ని. ఇప్పుడు మనకు అనుకోండి, సపోజ్ మనీ క్రంచెస్ చాలా ఉన్నాయి, మనీ సరిగా రావట్లేదు, ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది చాలా అని అనుకోండి, అప్పుడు మనము సౌత్ ఈస్ట్లో చెక్ చేసుకోవాలి. ఒకవేళ సౌత్ ఈస్ట్లో వాష్రూమ్ ఉందా, సో అక్కడ దాన్ని ఎనర్జీస్ని బ్లాక్ చేయడము అలా చేసుకుంటే దానివల్ల కొద్ది వరకు మనకు ఉపశమనం కలుగుతుంది ఆ ప్రాబ్లమ్స్తో. ఓకే. మనకంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తే మనం ఒకసారి వాస్తులో ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి అనేది చెక్ చేసుకోవాలండి. డెఫినెట్గా చెక్ చేసుకోవాలి. ఓకే. థ్యాంక్ యూ మంజుల గారు. అంటే ఎంతో మందికి ఇష్యూస్ ఉంటాయి కానీ దేనివల్ల వచ్చింది అనేది అర్థం అవ్వదు. సో దాని గురించి వాస్తుపరంగా మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.